బాలీవుడ్ అభిషేక్ బచ్చన్ గా మారుతున్న నితిన్ ఇండస్ట్రీ పరంగా ఈ ఇద్దరు హీరోల జాతకాలు ఒకేలా ఉన్నాయా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మన తెలుగు హీరో అయినటువంటి నితిన్ మరియు బాలీవుడ్ హీరో అయినటువంటి అభిషేక్ బచ్చన్ ఇద్దరు కూడా సరైన హిట్ లేక ఎంతగానో బాధపడుతున్నారు. ఇక నితిన్ విషయానికి వస్తే ఈ మధ్య ఎన్నో అంచనాలతో విడుదల చేసిన తమ్ముడు సినిమా కూడా అటర్ ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇది ఇలాగే కొనసాగితే నితిన్ తర్వాత సినిమాల్లో చూడడానికి ప్రేక్షకులకు ముందుకు వచ్చే అవకాశాలు కూడా పొయ్యేలా ఉన్నాయనే అనిపిస్తోంది. పైగా నితిన్ పరిస్థితి ప్రస్తుతం మరో బాలీవుడ్ హీరోని గుర్తు చేస్తోంది. అదే మన బాలీవుడ్ బిగ్ బి అయినటువంటి అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్. దానికి కారణం కూడా లేకపోలేదు. వీరిద్దరికి ఇండస్ట్రీ కెరియర్ ఒకేలాగా కొనసాగుతూ వెళ్లడం జరిగింది. అది ఎలాగాని అనుకుంటున్నారా? మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే అభిషేక్ ఒకానొక సమయంలో వరుసగా ఏకంగా 14 నుంచి 15 ఫ్లాప్లను పొందడం జరిగింది. నితిన్ పరిస్థితి సైతం ఇంచుమించు అంతే. నితిన్ కూడా వరుసగా 12 ఫ్లాప్ల వరకు అందుకున్నాడు. నితిన్ కు చాలా ఫ్లాప్స్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన మూవీస్ ఇష్క్, గుండె జారి గల్లంతైందే మరియు భీష్మ. అయితే అభిషేక్ కి మాత్రం ధూమ్, ధూమ్ 2, గురు, హ్యాపీ న్యూ ఇయర్. ఇక వీరిద్దరిలో కామన్ గా జరిగే మరొక విషయం ఏంటి అంటే ఈ హీరోలిద్దరికి 1 లేదా 2 హిట్లు వస్తే చాలు. ఆ తర్వాత వచ్చే కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ బాట పట్టేశాయి. అయితే ఇక్కడ అమితాబ్ తనయుడు కాబట్టి అభిషేక్ కు వరుసగా సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ చాలా ఫ్లాప్ల తర్వాత కూడా నితిన్ కు అవకాశాలు రావడమే కొంత ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మరి వచ్చే ఆ అవకాశాలని నితిన్ ఎందుకు సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాడు అన్నది మాత్రం అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ఆ వచ్చే అవకాశాలని సరిగ్గా వాడుకొని నితిన్ ఒక కంబ్యాక్ ఇవ్వకపోతే ఖచ్చితంగా నితిన్ కనుమరుగవ్వడం ఖాయమనే చెప్పొచ్చు. చూద్దాం మరి నితిన్ విషయంలో ఏం జరుగుతుంది, అలాగే అతని కెరియర్ ని మలుపు తిప్పే సినిమా ఎప్పుడొస్తుంది అనేది. మరి మీలో ఎంత మందికి నితిన్ ఒక గట్టి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.